Hello, hi, good morning. Welcome you all. Chandrakant, Rajita, Vijay Malia, Vignesh, Mahesh, Suresh, Ajit Reddy, Varalakshmi, Vicky, Vidya, Ganga, Lavanya, Beti, Vamshi Krishna, Rajesh, Maunika. Welcome you all. Part 1 ఇంతకు ముందే అయిపోయింది విక్కీ. సో జస్ట్ నౌ ఇట్ హాస్ బీన్ కంప్లీటెడ్ 9 to 10 ఉండే. వెల్కమ్ ఏఆర్, వెల్కమ్ కార్తిక్ సున్నం, వెల్కమ్ సంధ్యా కేశ్ రెడ్డి. యా రికార్డెడ్ చూడండి, మళ్ళీ అవైలబుల్ గా ఉంటుంది మీకు. వెల్కమ్ స్వప్న, వెల్కమ్ రేణుకా గండు, వెల్కమ్ యు ఆల్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మహేష్ జీ, గుడ్ మార్నింగ్ సంధ్య. వెల్కమ్ డానియల్, గుడ్ మార్నింగ్. Yeah, good morning, Daniel. Okay, so let's start our class. Now, as far as the Telangana rights in land, welcome Raviteja, welcome Manoj Kumar. Telangana rights in land and Pattadar Passbooks Act 2020 is concerned. Welcome Manoj Kumar, Praveen, Ramesh Patel, Pochiram. Welcome you all. So మనం ఇప్పుడు తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020ని డిస్కస్ చేస్తా ఉన్నామండి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి నిజంగా ఒక ల్యాండ్కి సంబంధించినటువంటి హద్దులు ఎట్లుండాలి, ఒక ల్యాండ్కి కావాల్సినటువంటి పూర్తి స్థాయి ప్రొజెక్షన్ ఎట్లుండాలి, కన్క్లూజివ్ టైటిల్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసినాం. సో కన్క్లూజివ్ టైటిల్ ని పొందాల్సినటువంటి ఆవశ్యకతను కూడా మనం డిస్కస్ చేసినాం. వెల్కమ్ కేవీఆర్, కేఎన్, సైదులు, కొలన్, శివకుమార్, వెల్కమ్ యూ ఆల్, గుడ్ మార్నింగ్. దాని తర్వాత ఈ పర్టికులర్ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి నేపథ్యం ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసినాము. అండ్ ఈ పర్టికులర్ చట్టం ద్వారా ఏం సాధించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనేది కూడా మనం డిస్కస్ చేసినాం. సో తెలంగాణ రాష్ట్రం ఈ పర్టికులర్ చట్టం ద్వారా కన్క్లూజివ్ టైటిల్ ని సాధించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలను చూసినాం. దాని తర్వాత ఈ పర్టికులర్ చట్టానికి ఉన్నటువంటి అబ్జెక్ట్స్ ఏంటి అండ్ రీజన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పొందుపరచాం. దానికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఈ చట్టానికి ఉండేటటువంటి హైలైట్స్ ఏంటి, ఈ చట్టంలో మనం ఏం చూడబోతున్నాం అంటే 18 రకాల సెక్షన్లు ఉంటాయి దీంట్లో. వెల్కమ్ ప్రవళిత రెడ్డి గారు. ఈ 18 రకాల సెక్షన్స్లలో అన్ని అంశాలను కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఇది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటి నుండి ధరణియే ఆర్ఓఆర్ కాబోతుంది, ధరణియే హక్కుల రికార్డుగా అవతరించబోతుంది. ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఈ చట్టంలో ఉన్నటువంటి మిగతా హైలైట్స్ అన్నిటిని కూడా మనము ఇంతకు ముందు క్లాస్ లో చర్చించామండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లాస్ లో ఈ పర్టికులర్ చట్టంకి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, ఓకే, ఆ నేపథ్యాన్ని చర్చిస్తూ ఒక్కొక్క అంశాన్ని మళ్ళీ మనము డిస్కస్ చేద్దామండి. సో ఒక్కొక్క అంశాన్ని డిస్కస్ చేయడానికి యా వెల్కమ్ సన్నీ పల్లె గారు. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ చట్టానికి ఉన్నటువంటి నేపథ్యం ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ వన్, ఇంతకు ముందు భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఏవైతున్నాయో, నో ప్రాబ్లం సన్నీ గారు. సో భూమికి సంబంధించినటువంటి రికార్డులు ఏవైతున్నాయో చాలా జాగ్రత్త వినండి. అన్ని ప్రభుత్వాలు స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఉండేది. ప్రత్యేక దేశంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి భూ వ్యవస్థలు ఉండేటివి. జాగీర్దారి వ్యవస్థ ఉండే, ఇనాందారి వ్యవస్థ ఉండే, సంస్థానాధీశపతులు ఉండే, దాని తర్వాత కల్సా భూమి ఉండే, గైరీ కల్సా భూమి ఉండే, దీన్నే దివాని భూమి, దివానియేతర భూమి, బంజరు భూములు ఉండే, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల రకాలైనటువంటి భూములు ఉండేటివి.
సో ఈ పర్టికులర్ భూ వ్యవస్థ మొత్తం కూడా దేనికోసము ఉద్దేశించబడింది, భూమి హక్కులు కానీ భూమికి సంబంధించినటువంటి రికార్డులు కానీ దేనికోసం సృష్టించబడినాయి అంటే కేవలం శిస్తు వసూలు చేయడానికి మాత్రమే ఉద్దేశించబడినాయి. నార్మల్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి రాజ్యాలలో ఒక రాజ్యంలో ఉండేటటువంటి భూమి మొత్తానికి కూడా ప్రభుత్వమే ఓనర్ గా ఉండేది. ప్రభుత్వ స్వాధీనంలోనే అన్ని భూములు ఉండేటివి. ప్రభుత్వ స్వాధీనంలోనే అన్ని భూములు ఉండేటివి. ప్రభుత్వము చెప్పినటువంటి అంశాల ప్రాతిపదికనే ఆ భూముల యొక్క తర్జుమాలు జరిగేటివి. సో భూమికి ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పూర్వము భూమికి ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా కేవలం శిస్తు కోసం మాత్రమే ఏర్పడినటువంటి రికార్డులు. సో ప్రభుత్వానికి ఏం కావాలి, ఒక పర్టికులర్ భూమి నుండి శిస్తు కావాలి. ఒకసారి శిస్తు ఎవరు కడుతున్నారు అనేది ప్రభుత్వానికి అనవసరం అండి. ట్యాక్స్, ఎస్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ట్యాక్స్ డ్యూటీ. ఓకే, సో శిస్తు ఎవరు కడుతున్నారు ప్రభుత్వానికి అనవసరం. ఇప్పుడు సపోజ్ ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది. ఈ 2 acres ఆఫ్ ల్యాండ్ లో 1000 రూపీస్ ట్యాక్స్ రావాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది అనుకోండి. అక్కడ ఏ అనేటటువంటి వ్యక్తి 1000 కట్టినా, బి అనేటటువంటి వ్యక్తి 1000 కట్టినా, సి అనేటటువంటి వ్యక్తి 1000 కట్టినా కూడా గవర్నమెంట్ కి అనవసరం. ఆ పర్టికులర్ ల్యాండ్ నుండి ట్యాక్స్ వస్తుందా లేదా అనేటటువంటి అంశం మాత్రమే దానికి అవసరం. దానివల్ల ఏం జరిగింది, ఒక ల్యాండ్ మీద ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎవరు ఒక పర్టికులర్ ల్యాండ్ కు సంబంధించి శిస్తు చెల్లిస్తున్నారో ఆ వ్యక్తినే ఓనర్ గా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగింది. సో భూ రికార్డులకు మొత్తానికి ఆధారం ఏంటి అని అంటే శిస్తు. సో ట్యాక్సులు కట్టినట్టు కనుక రికార్డులు ఉంటే ఆ పర్టికులర్ భూమి మీదే. మా తాత ట్యాక్సులు కట్టినట్టు కనుక రికార్డు ఉందనుకోండి, ఆ పర్టికులర్ భూమి తాత తరపున వారసత్వంగా నాకు వస్తుంది. సో ట్యాక్సులు కట్టిరా లేదా అనేది ఒక బెంచ్ మార్క్ గా తీసుకునేటోళ్ళు. దాని తర్వాత 1971లో రైట్ ఆఫ్ రికార్డ్స్ యాక్ట్ వచ్చింది. ఈ రైట్ ఆఫ్ రికార్డ్స్ యాక్టే పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టము. సో దీన్ని మళ్ళీ 1980లో, 1988లో, 1990లో ఈ పర్టికులర్ 1971లో వచ్చినటువంటి చట్టాన్ని పలు మార్పులు చేసిరు, పలు చేర్పులు చేసిరు, పలు రకాలుగా చేంజ్లు చేసేసి అమెండ్మెంట్స్ చేసేసి కోర్టుల యొక్క వివాదాలతోటి ఆ పర్టికులర్ చట్టమే ఇప్పటి వరకు నడుస్తూ వస్తుంది. చంద్రబాబు నాయుడు కాలంలో ఈ అన్ని దాదాపుగా 87కు పైగా ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలన్నిటిని కూడా ఒకే దగ్గర క్రోడీకరించి ఒక రెవెన్యూ కోడ్ను తయారు చేయాలి అని చెప్పేసి ప్రయత్నించారు. దాన్ని పార్లమెంటుకు పంపితే మరి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 140 సవరణలను ప్రతిపాదిస్తూ రాష్ట్రానికి తిరిగి పంపడం. సో దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో రెవెన్యూ కోడ్ కాకుండా కేవలం దీన్ని మాత్రమే తీసుకొచ్చారు. ఒకే ఒక చట్టాన్ని తీసుకొస్తే గనక ఒక కోడ్ అంటేనేమో ఒక సిస్టమ్, ఒక గైడ్ లైన్స్. అది ఈ గైడ్ లైన్స్ ను నార్మల్ గా ఎక్స్క్లూజివ్ గా తీసుకురావాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కూడా కావాలి. అందుకోసమనే చట్టం రూపంలో మాత్రమే ఈ పర్టికులర్ న్యూ రెవెన్యూ యాక్ట్ ని తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ శిస్తుకు సంబంధించినటువంటి రికార్డుల నుండి భూమి లెక్కలు వచ్చినాయి. ఈ భూమి లెక్కల నుండి హక్కులు వచ్చినాయి. ఈ హక్కుల నుండి టైటిల్ రికార్డులు వచ్చినాయి. అంటే ఎవరి భూమి ఏంది, ఎవరి భూమిలో ఎవరు స్వాధీనపరుచుకున్నారు అన్నటువంటి టైటిల్ రికార్డు వచ్చినాయి. కానీ అప్పటి నుండి కూడా భూమికి సంబంధించినటువంటి అన్ని వివాదాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఓకే, సో ఇది ఈ పర్టికులర్ చట్టానికి ఉండేటటువంటి నేపథ్యము. సో నేను ఇంతకు ముందే చెప్పాను, అసైన్డ్ భూములు అని చెప్పేసి రకరకాల భూములు ఉండేటివి. అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వ భూములు, పేదల కోసం పంచిచ్చినటువంటి భూములు. దాని తర్వాత అసైన్డ్ భూముల తర్వాత ఇనాం భూములు, దానంగా వచ్చినటువంటి భూములు, జాగీర్దారీ భూములు. ఇవన్నిటిని కూడా రకరకాల జిమ్ముకులతోటి వీటిపైన వివాదాలు సృష్టించడం, ఎన్నో రకాల రికార్డ్స్ తోటి మాత్రమే ఒక పర్టికులర్ భూమిని నిర్ణయించిన తర్వాత కూడా మళ్ళీ ఆ పర్టికులర్ భూమి పైన వివాదాలు రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందుకోసమనే ఈ వివాదాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసి కన్క్లూజివ్ టైటిల్ ని సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో కన్క్లూజివ్ టైటిల్ ని సాధించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో నేను మొత్తం 18 సెక్షన్లు ఉంటాయని చెప్పేసి చెప్పాను కదండి. ఓకే, 18 సెక్షన్లలో ఫస్ట్ సెక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ సెక్షన్ ఇక్కడ 1 అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ 1 అని ఉందండి. 1
ఇది ఫస్ట్ సెక్షన్ అండి. ఫస్ట్ సెక్షన్ లో ఏముంటుంది అంటే ఈ పర్టికులర్ చట్టాన్ని ఏమని పిలుస్తారు అనేటటువంటి టైటిల్ ఉంటుందండి. అంటే ఈ పర్టికులర్ చట్టానికి ఉండేటటువంటి టైటిల్ ఏంటి అని అంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలి అని అంటే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్, ఓకే, అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్, ఓకే, పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్, టిఆర్ఎల్పి, తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020. ఇది సెక్షన్ 1 లో పేర్కొన్నటువంటి అంశాలు. సెక్షన్ 2 లో ఏం పేర్కొన్నారు ఈ పర్టికులర్ చట్టంలో అంటే సెక్షన్ 2 ఈజ్ అబౌట్ ఈ పర్టికులర్ చట్టము ఎక్కడ వర్తిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఏదైనా చట్టం చేసినప్పుడు ఈ చట్టము మొత్తం ఇండియాకు వర్తిస్తుందా, జమ్మూ అండ్ కాశ్మీర్ను తప్పించి వర్తిస్తుందా, సిక్కింను తప్పించి వర్తిస్తుందా అని చెప్పేసి ఈ పర్టికులర్ చట్టం యొక్క జ్యూరిస్డిక్షన్ చేస్తారండి. సో తెలంగాణ అసెంబ్లీకి తెలంగాణ భౌగోళిక ప్రాంతం ఉన్నంత వరకు మాత్రమే హక్కు ఉంది తప్ప దాన్ని మించి లేదు. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ చట్టము ది హోల్ ఆఫ్ తెలంగాణకు వర్తిస్తుంది అనేది సెక్షన్ 2 చెప్తుంది. సెక్షన్ 1 ఈజ్ అబౌట్ టైటిల్, సెక్షన్ 2 ఈజ్ అబౌట్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. అంటే దీని యొక్క పరిధి అని చెప్పేసి అంటారండి తెలుగులో, పరిధి. ఓకే, పరిధి, ఈ పర్టికులర్ చట్టం యొక్క పరిధి, బౌండరీస్. సో ఎక్కడ వరకు హోల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇది కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఓకే, సో వెల్కమ్ సతీష్ షాద్నగర్, మల్లేష్ గారు, ఓకే, భట్టు శివ గారు, శోభన గారు, వెల్కమ్ యూ ఆల్. నెక్స్ట్ సెంట్రల్ యాక్ట్ ఆఫ్ 1872. సో తర్వాత వచ్చినటువంటి చట్టం ఏంటి అని అంటే సెక్షన్ 3 అండి. ఓకే, సెక్షన్ 2 వచ్చేసి ఇది హోల్ తెలంగాణకు వర్తిస్తుంది అనేటువంటి పరిధులను నిర్దిస్తుంది. సెక్షన్ సి వచ్చేసి డెఫినేషన్స్ గురించి వివరిస్తుందండి. డెఫినేషన్స్ అంటే నిర్వచనాల గురించి. వెల్కమ్ స్వాతి గారు. సో చాలా సార్లు మనకు వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే నిర్వచనాలతోటే ప్రాబ్లం ఉంటుంది. సో ఈ నిర్వచనాలను కనుక సరి అయిన రీతిలో కనుక నిర్వచించకపోతే తర్వాత మళ్ళీ ఈ పర్టికులర్ అంశాల మీద వివాదాలు చెలరేగేటటువంటి ఆస్కారం అనేది ఉంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇంతకు ముందు దీపావళి అనేటటువంటి పండుగకి సో చాలా మంది కూడా క్రాకర్స్ కాల్చడం మూలంగా ఇది సౌండ్ పొల్యూషన్ కి దారితీస్తుంది. సో చాలా మంది యొక్క ఫండమెంటల్ రైట్ అనేటువంటి రైట్ టు స్లీప్ ను ఇది చెడగొడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది చిన్నపిల్లలందరూ కూడా కోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోయేసి ఈ క్రాకర్స్ ను ఎక్కువ మొత్తంలో కాల్చకుండా దీనికి కొన్ని లిమిటేషన్స్ పెట్టండి అంటే కోర్టు ఏమన్నదంటే ఒక ఇండివిజువల్స్ ని నిల్వరించేటటువంటి వ్యవస్థ మా దగ్గర లేదు, మేము నిల్వరించలేము అండ్ మేము అందరినీ కూడా మేము ఆపలేము అని చెప్పేసి కోర్టు చెప్తూ, కానీ మేము ఒక హెల్ప్ చేయగలుగుతాము, కేవలం నైట్ టైంలో క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నైట్ టైమ్స్ లో క్రాకర్స్ కాల్చొద్దు ఆ రోజైనా ఏ రోజైనా అని చెప్పేసి ఒక ఇంటర్ప్రిటేషన్ చేసింది. వెల్కమ్ మనీష గారు. ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత దీపావళి అయిపోయింది, నైట్ టైంలో కూడా క్రాకర్స్ కాల్చి ఈ పిల్లలు మళ్ళీ వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఈజ్ సెయిడ్ టు బి ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ద ఇండియా. అయినా కూడా మీరు చెప్పినటువంటి ఆర్డర్ ను ఉల్లంఘిస్తూ క్రాకర్స్ కాల్చిరు అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఈ కోర్టు చాలా మందిని కూడా పిలిచింది, ఎవరినైతే ప్రతివాదులుగా చేర్చిండ్రో వాళ్ళందరినీ కూడా పిలిచి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము కాల్చడం నిజమే కానీ నైట్ టైంలో కాల్చలేదు సార్ అన్నారు. అసలు నైట్ టైం అంటే ఏంటి? సో రాత్రి సమయం అంటే ఇండియాలో ఏంటి? వాట్ ఈజ్ నైట్ టైం ఇన్ ఇండియా? సో ఇండియాలో నైట్ టైం అంటే ఏంటి అని అంటే ఒకడు ఏమంటాడు 2 గంటలకు స్టార్ట్ అయ్యి 6 గంటలకు ఎండ్ అవుతుంది అంటాడు, ఒకడు 1 o'clock స్టార్ట్ అయ్యి 3 గంటలకు ఎండ్ అవుతుంది అంటాడు, ఒకడు 10 o'clock స్టార్ట్ అయ్యి 5 గంటలకు ఎండ్ అవుతుంది అంటాడు. సో దెర్ ఇస్ నో సచ్ యూనిఫామ్ నైట్ టైం. అందుకోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇక నుండి ఇండియాలో 10 PM నుండి 6 AM మధ్యలో ఉన్నటువంటి సమయాన్ని నైట్ టైం గా పరిగణించాలి అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఇచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా గణేష్ ఫెస్టివల్స్ కి కానీ లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్స్, ముస్లిం ఫెస్టివల్స్ కానీ క్రిస్టియన్ ఫెస్టివల్స్ కానీ జరిపేటటువంటి క్రమంలో మీరు వాడేటటువంటి మైకులు ఉంటాయి కదా, ఆ మైకుల యొక్క సౌండ్ పగటి పూట 55 డెసిబల్స్ దాటొద్దు, నైట్ పూట 45 డెసిబల్స్ దాటొద్దు,
టెంపుల్స్ దగ్గర 30 డెసిబల్స్ దాటొద్దు అని చెప్పేసి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇట్లా దాటొద్దు అని చెప్పేసి మీ దగ్గర ఒక కన్సెంట్ పేపర్ని తీసుకుంటారు పోలీసు వాళ్ళు. సో ఇక్కడ నైట్ టైమ్ 45 డెసిబల్స్ అంటే మీనింగ్ ఏంటంటే 10 PM టు 6 AM అని మీరు. సో ఈ రకంగానే ఇక్కడ కూడా తెలంగాణ రెవెన్యూ చట్టానికి సంబంధించి ల్యాండ్లకు సంబంధించి కొన్ని డెఫినేషన్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి చట్టంలో కూడా ఇవి ఉంటాయండి. సో దానికి సంబంధించి సర్టిఫైడ్ కాపీ లేదా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ధృవీకరణ పత్రము అంటారు దీన్ని. ఓకే, సర్టిఫైడ్ కాపీ అంటే ధృవీకరణ ప్రతి అంటారు తెలుగులో అయితే. ధృవీకరణ ప్రతి ఏంటి సర్టిఫైడ్ కాపీ అంటే మీనింగ్ అని అంటే, వెల్కమ్ ప్రసాద్ గారు. సర్టిఫైడ్ కాపీనే సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అని కూడా అంటారు. మీన్స్ ఏ కాపీ ఆర్ అన్ ఎక్స్ట్రాక్ట్ టేకెన్ ఫ్రమ్ ధరణి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, టేకెన్ ఫ్రమ్ ధరణి యాజ్ ఎ సర్టిఫైడ్ in the manner prescribed by the section 76 of the Indian Evidence Act of 1872. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారము ధరణి అనేటటువంటి వెబ్సైట్ కి చట్టబద్ధత వస్తుంది. ఓకే, సో మీరు నిజంగా ధరణిని ప్రశ్నించాలి అని అంటే మీరు ప్రశ్నించాల్సినటువంటి చట్టం ఏంటి అని అంటే సెంట్రల్ యాక్ట్ 1 ఆఫ్ 1872 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ సెక్షన్ 76 ని మీరు ప్రశ్నించాలి. ఈ చట్టం తప్పు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేస్తే అప్పుడు ధరణి అనేటటువంటి వెబ్సైట్ ని అధికారికంగా తీసుకోవడం తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసినట్టు అవుతుంది. ఇది ధరణికి ఉన్నటువంటి లెజిటిమసీ. సో ధరణికి ఎక్కడి నుండి ఈ అధికారం వచ్చింది? ధరణియే హక్కుల రికార్డుకి ఎట్లా మారబోతుంది? ఆర్ఓఆర్ ఇప్పటి నుండి ధరణిగా రూపొందించబడుతుంది అని అన్నాం కదా. సో ఎట్లా వస్తుంది అని అంటే సెక్షన్ 76 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872 ప్రకారము ఈ ధరణికి చట్టబద్ధత వస్తుంది. ఈ ధరణిలో నుండి తీసుకున్నటువంటి ఎనీ పర్టికులర్ కాపీ, ధరణి వెబ్సైట్ లో నుండి తీసుకున్నటువంటి ఎనీ పర్టికులర్ కాపీ ఈజ్ సైడ్ టు బి ది సర్టిఫైడ్ కాపీ. సో మన లెక్కల ప్రకారం సర్టిఫైడ్ కాపీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ధరణి అనేటటువంటి వెబ్సైట్ నుండి తీసుకున్నటువంటి ఎనీ పర్టికులర్ కాపీని సర్టిఫైడ్ కాపీ లేదా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఈ ధరణి వెబ్సైట్ కి లెజిటిమసీ ఎక్కడ నుండి వస్తుంది? చట్టతత్వము చట్టబద్ధత ఏడంగా వస్తుంది అని అంటే సెక్షన్ 76 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆఫ్ 1872 ప్రకారం వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఈస్ సెయిడ్ ఇన్ ద సెక్షన్ 3 క్లాస్ 1. సో సెక్షన్ 3 మొత్తం కూడా డెఫినేషన్స్ ఉంటాయండి, నిర్వచనాలు ఉంటాయి. సో రెండో డెఫినేషన్ క్రెడిట్ ఏజెన్సీ. సో క్రెడిట్ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి అని అంటే క్రెడిట్ ఏజెన్సీ అంటే పరపతి వ్యవస్థ. వెల్కమ్ రంజిత్ కుమార్ గారు. సెంట్రల్ యాక్ట్ 10 ఆఫ్ 1949. ఓకే, దీన్నే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 లో నిర్వచించిన విధంగా క్రెడిట్ ఏజెన్సీ అంటే మీనింగ్ ఏంటి? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 లో నిర్వచించిన విధంగా ఏదైనా ఒక సబ్సిడరీ కానీ, కొత్త బ్యాంక్ కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, క్రెడిట్ సొసైటీ కానీ, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇంకా ఏదైనా ఏజెన్సీ కానీ, ఒక ఇండివిజువల్ కానీ ఏదైనా కూడా డబ్బులు బాకీ ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి ఉద్దేశించబడి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 నిర్వచించినటువంటి విధంగా ఉన్నటువంటి వ్యవస్థను మనం ఏమంటామంటే క్రెడిట్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. దాన్నే పరపతి వ్యవస్థ అని కూడా అంటారు, లేదా పరపతి ఏజెన్సీ అని కూడా అంటారు. ఓకే, సో నేను ఇంతకు ముందు ఫినాన్షియల్ మార్కెట్స్ అనేటటువంటి లెసన్ చెప్పాను. ఫినాన్షియల్ మార్కెట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ మార్కెట్ అంటే మీనింగ్ ఏంటి? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఫినాన్షియల్ మార్కెట్ లో డిపాజిట్ చేస్తారు. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు అంటే మనీ డెఫిసిట్ హోల్డర్స్ ఫినాన్షియల్ మార్కెట్ల నుండి డబ్బులు తీసుకుంటారు. ఈ ఫినాన్షియల్ మార్కెట్స్ లో మనీ మార్కెట్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. ఓకే, మనీ మార్కెట్ లో మళ్ళీ మనకు ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఉంటుంది, అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఉంటుంది. ఆర్గనైజ్డ్ మార్కెట్ లో బ్యాంకింగ్ సెక్టర్ ఉంటుంది, తర్వాత ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి, వాటిని సబ్ మార్కెట్స్ అంటారు. తర్వాత క్యాపిటల్ మార్కెట్ లో సెక్యూరిటీస్ మార్కెట్, ఫినాన్షియల్ డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్, ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ కూడా ఉంటాయి. సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 సెక్షన్ 10 ప్రకారం నిర్వచించబడ్డటువంటి ఏదైనా ఒక బ్యాంకును కానీ, ఫినాన్షియల్ ఇంటర్మీడియట్స్ కానీ, అంటే ఆర్థిక మధ్యవర్తిత్వ సంస్థను కానీ దేనైనా కూడా క్రెడిట్ ఏజెన్సీ అంటారు. సో ఇది దీన్ని ఎందుకు పెట్టిండంటే ఎవరికైనా కూడా ధరణిలో నుండి ఒక పత్రాన్ని క్రెడిట్ ఏజెన్సీ ఇస్తే క్రెడిట్ ఏజెన్సీ
ఈ ధరణి పత్రాన్నే సర్టిఫైడ్ కాపీగా పరిగణించి లోన్లు ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది సెక్షన్ 3 క్లాస్ 2 లో చెప్పినటువంటి అంశాలు. నెక్స్ట్, ధరణి అంటే మీనింగ్ ఏంటి? సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ధరణి అంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ధరణి ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్. ఓకే, సో క్రియేటెడ్ అండ్ మెయింటైన్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్. ఓకే, హక్కులకు సంబంధించినటువంటి రికార్డులను నిర్వహించుకోవడానికి, డిజిటల్ గా సృష్టించబడినటువంటి, డిజిటల్ గా మెయింటైన్ చేసినటువంటి వ్యవస్థనే మనం ఏమంటామంటే ధరణి అని చెప్పేసి అంటాము. ఓకే, సో ధరణి యొక్క పర్పస్ ఏంటి అని అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ని నిర్వహించుకోవడానికి. ఇది సెకండ్ క్లాస్ శృతి గారు, ఆల్రెడీ పార్ట్ 1 అయిపోయింది. సో రికార్డ్ వర్షన్ చూడండి, పార్ట్ 1. ఓకే, సో ధరణి అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, ఇది ఎందుకు మెయింటైన్ చేస్తారంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే హక్కులకు సంబంధించినటువంటి రికార్డులను మరి మెయింటైన్ చేయడానికి, నిర్వహించడానికి మాత్రమే ఈ ధరణి అనేటువంటి దాన్ని వాడతారు. తర్వాత సెక్షన్ 12 లో ధరణికి సంబంధించి ఇంకొక అంశాన్ని పొందుపరిచారండి. ఏం పొందుపరిచారు సెక్షన్ 12 లో ధరణికి సంబంధించినటువంటి ఇంకొక అంశం అంటే ధరణి ఆర్ఓఆర్ మీన్స్, ఇంతకుముందు ఆర్ఓఆర్ ఉందని చెప్పాను కదా, ఆర్ఓఆర్ మీన్స్ రికార్డ్స్ ప్రిపేర్డ్ అండ్ మెయింటైన్డ్ ఎలక్ట్రానికల్లీ అండర్ ద ప్రొవిజన్స్ ఆర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఇన్ ధరణి. ఈ చట్టానికి సంబంధించి మరి ధరణి చేత మెయింటైన్ చేయబడుతున్నటువంటి, ఎస్ టోటల్ యాక్ట్ చెప్తా ఉన్నానండి. పార్ట్ 1 అయిపోయింది, ఇది పార్ట్ 2. ధరణిలో పొందుపరిచినటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ ధరణి నుండి తీసుకున్నటువంటి రికార్డ్స్ ఎలక్ట్రానికల్ గా ఏవైతే ఉంటాయో వాటినే మనం ఇప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్స్ అనాలి. రికార్డ్ ఆఫ్ రైట్ ఆఫ్ రికార్డ్స్ ఆర్ రికార్డ్ ఆఫ్ రైట్. సో ఇప్పటి నుండి ఆర్ఓఆర్ అనేది ఉండదు. ఇక నుండి ఆర్ఓఆర్ అంటే మీనింగ్ ఏంటి అండి? ఆర్ఓఆర్ అంటే తహసీల్దార్ కార్యాలయంలో ఉండేది. ఇది మీరు ఆర్టీఐ యాక్ట్ పెట్టినప్పుడు కానీ, లేదా మీరు వెళ్ళి బతిమలాడినప్పుడు కానీ, ఎంఆర్ఓకు డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, ఏదో ఒక సందర్భంలో మాత్రమే ఈ రైట్ ఆఫ్ రికార్డ్ ఇచ్చేటోళ్ళు. దాంట్లోనే అన్ని వివరాలు ఉండేవి. మీ భూమిని తర్జుమా చేయడానికి ఆధారభూతమైనటువంటి రికార్డ్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్ ఇది. ఇప్పుడు ఆర్ఓఆర్ ఉండదు. ఏముంటుంది ఆర్ఓఆర్ స్థానంలో? ధరణియే ఉంటుంది. సో ఇప్పటి నుండి ఎక్కడన్నా ఆర్ఓఆర్ అని చెప్పేసి ఉంటే మనకు ధరణియే దానికి రిఫరెన్స్ గా ఉంటుంది. ఓకే, సో ఇది సెక్షన్ 12 లో కూడా పొందుపరిచారు. దాని తర్వాత సెక్షన్ 3, ఓకే, అంటే ఈ ధరణికి సంబంధించినటువంటి అంశాలను అంటే ప్రిపేర్ చేయడం కానీ, ధరణిలో ఉండేటటువంటి రికార్డ్స్ ని ప్రిపేర్ చేయడం కానీ, మెయింటైన్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ. ప్రిపరేషన్, మెయింటెనెన్స్, అప్డేషన్ పిఎంయు అని పెట్టుకోండి, పిఎంయు. ఓకే, ప్రిపరేషన్, మెయింటెనెన్స్ అండ్ అప్డేషన్ ఆఫ్ ధరణి ఈజ్ యాక్చువల్లీ డన్ బై ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వ ఆధీనంలోనే ధరణికి సంబంధించినటువంటి రికార్డులు ప్రిపేర్ అవుతాయి, మెయింటైన్ చేయబడతాయి మరియు అప్డేట్ చేయబడతాయి. ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ఆల్ ల్యాండ్స్ ఇన్ ఎవ్రీ విలేజ్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి ప్రిపేర్డ్ అండ్ మెయింటైన్డ్ డిజిటల్లీ ఇన్ ఏ centralized storage in such form and in such manner as may be prescribed. వెల్కమ్ రవివర్మ గారు. సో ప్రిస్క్రైబ్ చేసినటువంటి విధంగా ప్రతి గ్రామానికి కూడా ఒక డిజిటల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారండి. ఒక డిజిటల్ స్టోరేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి దీనికి 2 సర్వర్స్ ఉంటాయండి. ఒక సర్వర్ ఖరాబ్ అయినా కూడా రెండో సర్వర్ లో కూడా ఇది నిక్షిప్తం అవుతుంది. ఓకే, సో ఈ డిజిటల్ సర్వర్ వ్యవస్థను ప్రతి విలేజ్ కి కూడా క్రియేట్ చేస్తారు. ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి హద్దులను ఆధునిక హద్దులతోటి గుర్తించి దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెక్షన్ ఏం చెప్తుంది అని అంటే ధరణి అనేటటువంటి వెబ్సైట్ ని ఎవరు నిర్వహిస్తారు అని అడుగుతారు మిమ్మల్ని ప్రశ్నలు. ప్రభుత్వమే నిర్వహిస్తుంది. దీంట్లో ఉన్నటువంటి పత్రాలను ఎవరు ప్రిపేర్ చేస్తారంటే ప్రభుత్వమే. ఇప్పుడు వికీపీడియా ఉందనుకోండి, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇట్స్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ ఉందనుకోండి, ఇట్స్ ఎ వాలంటరీ వన్. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం పెట్టినటువంటి పత్రాలు,
ఇది ఓన్లీ ధరణి అనేది ఓన్లీ గ్రీన్ కార్డు పొందేటటువంటి వ్యక్తులకే అండి. అంటే వ్యవసాయ భూములకు సంబంధించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. వ్యవసాయేతర భూములకు సపరేట్ చట్టాలు ఉంటాయండి. సపరేట్ వ్యవస్థ ఉంటుంది దానికి. ఓకే. కేవలం అగ్రికల్చర్‌కి సంబంధించినటువంటి ల్యాండ్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే గ్రీన్ కలర్ పట్టాల గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓకే. సో, నెక్స్ట్. సో, ధరణి ఎవరు ఆధీనంలో ఉంటుందంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. రైట్ ఆఫ్ రికార్డ్స్. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే మీనింగ్ ఏంటి అనంటే ధరణి. తర్వాత ఇంకొకటి చెప్తుండు. ధరణి గురించే. The record of rights shall contain the following particulars, namely the names of all persons who are పట్టదార్స్ ఆఫ్ ల్యాండ్. అంటే ల్యాండ్ కి సంబంధించినటువంటి పట్టదారు ఎవరో వాళ్ళందరి పేర్లు కూడా రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఉంటాయి. అండ్ ఆ పట్టదారులకు ఎదురుగా సర్వే నెంబర్లు ఉంటాయి. అండ్ ఈచ్ పట్టదారికి ఎక్స్టెండెడ్ గా ఏ సర్వే నెంబర్లలో ఈ పట్టదారి యొక్క భూములు ఉన్నాయి అనేది కూడా చెప్తుంది. దాని తర్వాత ఒక పర్టికులర్ సర్వే నెంబర్ కింద ఒక పర్టికులర్ పట్టదారు కింద ఎంత విస్తీర్ణంలో ల్యాండ్ ఉంది అనేటటువంటి అంశాలు కూడా ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఉంటాయి. ఓకే. రికార్డ్ ఆఫ్ రైట్స్ లో ఉంటాయి. సో ద రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రిపేర్డ్ అండ్ నౌ బీయింగ్ మెయింటైన్డ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్ యాక్ట్ ఆఫ్ 1971 in electronic form shall be deemed to have been prepared and maintained under subsections of 1 and 2. ఓకే. సబ్సెక్షన్ అంటే 1 ఇక్కడ, సబ్సెక్షన్ 2 ఇక్కడ. ఓకే. వెల్కమ్ సాయి అండ్ కిరణ్ కుమార్. సో ఇంతకు ముందు రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతుందో అది 1971 ద్వారా వచ్చింది. ఈ పర్టికులర్ రికార్డ్ ఆఫ్ రైట్ ని ఇప్పుడు ధరణిగా భావించబడడం అనేది జరుగుతుంది అనేది ఈ పర్టికులర్ చట్టం చెప్తుంది. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు సెక్షన్ 3లో క్లాస్ 6 గురించి చెప్తున్నాడండి. ల్యాండ్ అంటే ఏంటి అసలు? దానికి డెఫినేషన్ చెప్తుండు. ల్యాండ్ అంటే విచ్ ఈస్ యూజ్డ్ ఆర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంక్లూడింగ్ హార్టికల్చర్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్ ల్యాండ్ యూజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్. ఇదండి ఈ చట్టం యొక్క పర్పస్. సో ఇది సెక్షన్ 3 క్లాస్ 6 లో చెప్తున్నాడండి. సెక్షన్ 3 క్లాస్ 6 లో ఏం చెప్తున్నాడంటే ల్యాండ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే అగ్రికల్చర్ పర్పస్ కోసం మాత్రమే వాడేటటువంటి ల్యాండ్. దాంట్లో హార్టికల్చర్ కి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా ఉంటుంది. అంటే ఉద్యానవన పంటలు పండించేటటువంటి ల్యాండ్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కిందకే వస్తుంది. ఈ రెండు కాకుండా వేరే పర్పస్లకు వాడేటటువంటి ల్యాండ్ కు సంబంధించి ఈ చట్టం వర్తించదు. వాటిని వ్యవసాయేతర భూములు అని చెప్పేసి అంటాం మనం. ఓకే. ఇది కూడా ఈ చట్టంలో చెప్తారు. దాని తర్వాత సెక్షన్ 3 క్లాస్ 8. సెక్షన్ 3 క్లాస్ 8 లో ఏం చెప్తున్నారంటే ఓనర్ అంటే ఎవరు? అంటే ఒక పర్టికులర్ భూమికి సంబంధించినటువంటి ఓనరు అంటే ఎవరంటే ఓనర్ మీన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ అ పర్మనెంట్ అండ్ హెరిటబుల్ రైట్స్ ఆఫ్ పొసెషన్ ఆన్ ద ల్యాండ్ విచ్ కెన్ బి alienated and includes the holder of the patta issued to him as a landless poor person. సో ఇక్కడ పట్టా ఎవరు అని అంటే హెరిడేటరీ గా వచ్చినటువంటి ల్యాండ్ కానీ దాని తర్వాత ఇంకా ఏదైనా పర్పస్ లో అసైన్డ్ భూమి కనుక వస్తే ఆ పర్టికులర్ వ్యక్తి దగ్గర కనుక పట్టా ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ ని మనం ఏమంటామంటే ఓనర్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ పట్టదారు అంటే ఎవరు? పట్టదారు అంటే కూడా తెలంగాణ గవర్నమెంట్ మరి దీనికి సంబంధించినటువంటి అంశాలను నిర్వచించింది చూడండి. పట్టదార్ ఇన్ రిలేషన్ టు ద ల్యాండ్ ఇంక్లూడ్స్ ఎ పర్సన్ హూజ్ నేమ్ ఈజ్ రికార్డెడ్ యాజ్ పట్టదార్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ రైట్స్ అండ్ అదర్ ల్యాండ్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. ఏమేమి అంటున్నాడు అంటే 3 పదాలు ఇచ్చింది ఇక్కడ. పట్టదార్ అంటే ఎవరు అని అంటే ఎవరి పేరు అయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ లో పట్టదారుగా నమోదయ్యిందో మరియు మరియు ల్యాండ్ అకౌంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇతర ల్యాండ్ అకౌంట్స్ లో కూడా మరి ల్యాండ్ అకౌంట్స్ లో కూడా ఆయన పేరు కనుక ఉంటే ఆ పర్టికులర్ పర్సన్ ని మనం ఏమంటామంటే పట్టదారుగా పరిగణిస్తాం. అంటే సింపుల్ గా ఏంటి అనంటే ఒక వ్యక్తిని పట్టదారుగా పరిగణించాలి అనంటే విఆర్ఓ స్థాయిలో పహనీలో పేరు ఉండాలి. దీన్ని అడంగాలు అంటారు. దీన్నే లెక్క నెంబర్ 3 అంటారు. లెక్క నెంబర్ 3 దీంట్లో పేరు ఉండాలి. దాని తర్వాత అసైన్డ్ ల్యాండ్ అంటే ప్రభుత్వము పేదల కోసము
మరి ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పంచిపెట్టినటువంటి భూమి అండి. దాన్నే గైరాన్లు అని కూడా అంటారు తెలంగాణలో. తర్వాత తహసీల్దార్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఓఆర్‌లో పేరుండాలి. దాని తర్వాత సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఉండేటటువంటి ఈసీలో పేరుండాలి. ఓకే. దాని తర్వాత విలేజ్ లెవెల్‌లో ఉండేటటువంటి ఎఫ్ఎంబిలో పేరుండాలి. విలేజ్ మ్యాప్‌లో పేరుండాలి. దాని తర్వాత సేత్వార్‌లో పేరుండాలి. ఇవన్నీ ఉండి ఓకే. ఇవన్నీ గూడంగా ఉండి ఒక వ్యక్తి చేతిలో భూమి ఉండాలి. అంటే భూమి ఇతని స్వాధీనంలో ఉండాలి. అప్పుడు ఇతనికి పట్టా ఇవ్వడం అనేది జరుగుతుంది. అతను పట్టదారు అవుతాడు. ఓకే. అంతవరకు గూడంగా కాడు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రికార్డులలో గూడంగా ఈ పట్టదారు పేరు నమోదై ఉండాలి. భూమి స్వాధీనంలో ఉన్నంత మాత్రాన అతను పట్టదారు కాడు. భూమి స్వాధీనంలో ఉండాలి. అండ్ ఆ భూమికి సంబంధించినటువంటి అన్ని రికార్డులలో గూడంగా ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క పేరనేది ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్ 3 క్లాస్ 10 పట్టదారు పాస్‌బుక్ కమ్ టైటిల్ డీడ్ అంటే మీనింగ్ ఏంటి అనంటే పట్టదారుకి ఇచ్చేటటువంటి పుస్తకం ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటామంటే పట్టదారు పాస్‌బుక్ కమ్ టైటిల్ డీడ్ అని జెప్పేసి అంటాం. ఓకే. సో తర్వాత 13థ్ నంబర్ అంటే సెక్షన్ 3లో 13 క్లాస్ ఏం చెప్తుందంటే రిజిస్ట్రార్ అనే దానికి మీనింగ్ ఇచ్చిండు. రిజిస్ట్రార్ అంటే తహసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫ్ ద మండల్. ఓకే. ఎక్కడైనా గూడంగా రిజిస్ట్రారే రిజిస్ట్రారే ఒక పర్టిక్యులర్ ల్యాండ్‌ను మ్యుటేషన్ చేస్తాడని జెప్పేసి ఉందనుకోండి. రిజిస్ట్రార్ అంటే ఎవరు అనంటే తహసీల్దార్ అయిన అయితాడు. ఆయననే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అని జెప్పేసి కూడా అంటారు. సో ఎంఆర్ఓలను ఏది ఎట్లా మార్చిర్రు అనంటే తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్‌గా మార్చినటువంటి చట్టం ఇది. ఓకే. సో ఎక్కడైతే ల్యాండ్ లొకేట్ అయితుందో ఆ మండల్‌కి సంబంధించినటువంటి తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్ట్రార్‌నే రిజిస్ట్రార్ అని గూడా అంటారు. ఓకే. తర్వాత స్పెషల్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఇది గూడంగా సెక్షన్ 3లోనే ఇచ్చిండండి. సెక్షన్ 3 క్లాస్ 15లో ఇచ్చిండు. The tribunal as constituted by the government with one or more members for the purpose of section 16. సెక్షన్ 16లో పేర్కొన్న విధంగా సెక్షన్ 16 అంటే వివాదాలకు సంబంధించినటువంటి సెక్షన్. ఆ సెక్షన్‌లో పేర్కొన్నటువంటి విధంగా ఒక ట్రిబ్యునల్‌ని గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఈ ట్రిబ్యునల్‌ని మనం ఏమంటామంటే స్టాట్యూటరీ ట్రిబ్యునల్ అంటామండి. అంటే ఒక చట్టం ద్వారా కాన్స్టిట్యూట్ చేయబడుతుంది కాబట్టి దాన్ని స్టాట్యూటరీ ట్రిబ్యునల్ అని చెప్పేసి అంటాం. దీంట్లో ఒకరు లేదా ఒకరికి మించినటువంటి పర్సన్స్ ఉంటారు. ఓకే. తర్వాత 17థ్ క్లాస్ సెక్షన్ 1లోనే 17థ్ క్లాసు. ఒకవేళ గనక ఈ పర్టిక్యులర్ చట్టంలో పొందపరిచినటువంటి అంశాలు గాని, పొందపరచబడినటువంటి అంశాల పైన గాని ఏదైనా డౌట్ వస్తే ఏదన్నా డెఫినిషన్ ప్రకారం డౌట్ వస్తే మనకు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఆఫ్ 1317 ఫసలి కింద చేసినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవి బెంచ్ మార్క్‌గా వ్యవహరిస్తాయి. అవి రిఫరెన్స్‌గా వ్యవహరిస్తాం. అంటే కొత్తగా సృష్టించబడేటటువంటి డెఫినిషన్‌లకు తావులేదు. మీకు సపోజ్ రిజిస్ట్రార్ అనేటటువంటి పేరు కాడ మీకు డౌట్ వచ్చిందనుకోండి. మీరు ఏ రిఫరెన్స్‌ని చూడాలి? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్లీని చూడాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. ఓకే. సో నెక్స్ట్ తర్వాత మనకు సెక్షన్ 4 సెక్షన్ 4లో సెకండ్ క్లాస్ ఏం చెప్తుంది అనంటే రెగ్యులేషన్ ఆఫ్ ద 1358 ఫజలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీ జడ్జ్మెంట్ డిగ్రీ ఆర్డర్ ప్రిసీడింగ్ ఆఫ్ కోర్ట్ ఆర్ ఎనీ అదర్ అథారిటీ సేవ్ ద అథారిటీ ప్రిస్క్రైబ్డ్ అండర్ తెలంగాణ అబాలిషన్ ఆఫ్ జాగీర్స్ యాక్ట్ రూల్స్ దేర్ ఆఫ్ ఆల్ ద జాగీర్ ల్యాండ్స్ ఇంక్లూడింగ్ పాయిగా. ఇవి మీకు అడుగుతాడండి పాయిగా జమియాత్ అంటే ఏంటి అని అడుగుతాడు. పాయిగా సంస్థాన పార్ట్ ఆఫ్ జాగీర్ మక్తా విలేజ్ అగ్రహార్ ఉమ్లీ అండ్ ముకాసా ఎట్సెట్రా with the meaning of Telangana abolition of Jagirdars Fasali 1358, which stood vested in the state under the said act, the title and ownership of such Jagir lands shall never be transferred to or shall never be deemed to have been transferred to any person. So ఈ పర్టికులర్ ఈ క్లాస్ ఏం చెప్తుంది? 4th సెక్షన్ ఏం చెప్తుంది అంటే తెలంగాణ
అబాలిషన్ ఆఫ్ జాగిర్స్ రెగ్యులేషన్ 1358 ఫసలి ప్రకారము ఉన్నటువంటి జాగీర్ల యొక్క ల్యాండ్లు ఏవైతున్నాయో, జాగీర్ ల్యాండ్లు కానీ, ఇనాం ల్యాండ్స్ కానీ, పైగా ల్యాండ్స్ కానీ, సంస్థానాల ల్యాండ్స్ కానీ, మక్తా ల్యాండ్స్ కానీ, విలేజ్ అగ్రహారాలు కానీ, ముకాస కానీ, ఉమ్లి కానీ, ఈ ల్యాండ్ ను వేరే ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు. ఎవరి పేరు మీద కూడా పట్టా చేయడానికి అవకాశం లేదు. సో వీటికి ఆటో లాక్ ఇస్తారు. ఓకే, వీటికి ఆటో లాక్ వేయడం అనేది జరుగుతుంది. తర్వాత రెగ్యులేషన్ నెక్స్ట్ జాగీర్ ల్యాండ్స్ అంటే మనకు అబాలిషన్ ఆఫ్ జాగిర్స్ రెగ్యులేషన్ 1358 ఫసలి ప్రకారం చెప్పింది. ఓకే, సో ఈ చట్టంలో ఉన్నటువంటి ఏ ప్రొవిజన్ కూడా ఇప్పుడు కొత్తగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతుందో దానికి వర్తించదు. అంటే ఒకవేళ జాగిర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లో ఉంటే ఈ చట్టం వర్తించదు, వేరే చట్టం వర్తిస్తుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్. సో అన్ని భూములకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇక్కడ చెప్పారు. సో ఒకటి గిఫ్ట్ ద్వారా కానీ, మోర్టగేజ్ ద్వారా కానీ, ఎక్స్చేంజ్ ద్వారా కానీ ల్యాండ్ వస్తే ఏం చేయాలి. ఓకే, దాని తర్వాత కోర్టు డిగ్రీ ద్వారా ల్యాండ్ వస్తే ఏం చేయాలి. దాని తర్వాత వారసత్వంగా కనుక ల్యాండ్ వస్తే ఏం చేయాలి అనేటటువంటి అంశాలను దీంట్లో పొందుపరిచారండి. ఓకే, సో దీనికి సంబంధించి కంప్లీట్ ప్రొవిజన్ ఏం చెప్పారు అని అంటే, సో కోర్టు డిగ్రీ కానీ, రైట్ ఆఫ్ డిగ్రీ కానీ, ఎనీ పర్టికులర్ పర్పస్ ద్వారా. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు సో ఇప్పుడు ఏం చేస్తారు నార్మల్ గా ఎనీ పర్టికులర్ అంశం. ఇప్పుడు మనకు ల్యాండ్ ఎక్కడెక్కడ వస్తుందంటే గిఫ్ట్ ద్వారా ల్యాండ్ వస్తుంది, లేదా కోర్టు డిగ్రీ ద్వారా ల్యాండ్ వస్తుంది, లేదా హెరిడేటరీ వారసత్వంగా ల్యాండ్ వస్తుంది, తర్వాత బయింగ్ కొనుక్కోవడం ద్వారా ల్యాండ్ వస్తుంది, ఇంకా ఏదైనా ఇతర పర్పస్ల ద్వారా ల్యాండ్ వస్తుంది. ఓకే, సో గిఫ్ట్ ద్వారా ల్యాండ్ వచ్చిన, కోర్టు డిగ్రీ ద్వారా ల్యాండ్ వచ్చిన, తర్వాత బయింగ్ ద్వారా ల్యాండ్ వచ్చిన, వీటికి ఒకే రకమైనటువంటి రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ ఉంటాయి? ఎన్కంబరెంట్ సర్టిఫికేట్ పొందిన తర్వాత, ఒప్పంద పత్రాలు అమ్మినట్టు కొన్నట్టు డబ్బులు ఇచ్చిన తర్వాత, ఎస్ వీళ్ళు సబ్ రిజిస్టర్ దగ్గరికి పోయి, సబ్ రిజిస్టర్ అంటే తహసీల్దారే, వెళ్ళేసి మా పర్టికులర్ ల్యాండ్ను మ్యుటేషన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి చెప్తే, ఈ పర్టికులర్ తహసీల్దారు తనకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక టైం అండ్ డేట్ ఇస్తాడండి. టైం అండ్ డేట్ ఇస్తాడు. సో ఈ టైం అండ్ డేట్ ప్రకారమే ఆన్లైన్ లో రికార్డ్ అవుతుంది. సో ఈ టైంకు ఈ పర్టికులర్ డేట్ రోజు ఈ పర్టికులర్ సర్వే నెంబరు ఈ వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనేటటువంటి స్లాట్ అక్కడ బుక్ అవుతుంది. సో బుక్ అయిన తర్వాత 30 to 45 days కాదండి, ఆ పర్టికులర్ తహసీల్దార్కు ఉన్నటువంటి సమయాన్ని బట్టి విత్ ఇన్ ద నో టైమ్ లోనే రిజిస్టర్ చేస్తారు. ఆ పర్టికులర్ డేట్ రోజు మరి అమ్మిన వాళ్ళు, కొన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందే సంతకాలు చేసుకొని అక్కడ కనుక వెళ్తే, అక్కడ ఇమ్మీడియట్ గా ఈ పర్టికులర్ ల్యాండ్ ను ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మార్చేటటువంటి ప్రక్రియ అనేది నడుస్తుంది. ఇది ఈ చట్టంలో పొందుపరిచినటువంటి ప్రక్రియ. అంటే ఒక పర్టికులర్ పర్సన్ కి సంబంధించినటువంటి మ్యూటేషన్, రిజిస్ట్రేషన్, తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ కి రావాల్సినటువంటి పట్టదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్, ఇవన్నీ కూడా ఒకే రోజు వస్తాయండి. అదే రోజు ఇంతకు ముందు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మళ్ళీ మ్యుటేషన్ కోసం మళ్ళీ ఒక 40 నుండి 50 రోజులు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు మ్యుటేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరగాల్సినటువంటి ఆస్కారం అనేది ఉండదు. ఒకసారి రిజిస్టర్ అయిందంటే రిజిస్ట్రేషన్ ఏమో అమ్మినటువంటి పర్సన్ కనుక చనిపోయి ఒప్పంద పత్రం కనుక లేకపోతే ఆర్ఓఆర్ను ఆధారంగా చేసుకొని మ్యుటేషన్ చేస్తారండి. ఓకే, సో ఆర్ఓఆర్లో కనుక మీ పేరు ఉందనుకోండి మ్యుటేషన్ చేస్తాం, లేదు అనుకుంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క వారసులను తీసుకొచ్చి ఆ ఒప్పంద పత్రాన్ని రాయించి ఆ భూమిని మీకు తర్జుమా చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, సో ఒకే రోజు మనకు రిజిస్ట్రేషన్, ఇంతకుముందు ఏమో రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్స్ లో చేసుకొని అక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను మళ్ళీ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మ్యుటేషన్ చేసుకోవాలి. మ్యుటేషన్ చేసిన దగ్గరగా దీన్ని ఇంప్లిమెంటేషన్ కి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదండి, ఇతనే తహసీల్దార్ కమ్ సబ్ రిజిస్టర్ కాబట్టి అక్కడే రిజిస్ట్రేషన్ అవుతుంది ఒకే రోజు, అక్కడే మ్యుటేషన్ జరుగుతుంది, అక్కడే మీకు టైటిల్ డీడ్ యాజ్ వెల్ యాజ్ ద పట్టదార్ పాస్ పుస్తకం కూడా వస్తుంది.
సో ఒకసారి ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కూడా ఎక్కడి నుండి అయినా కూడా ఈ పర్టికులర్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవడానికి ధరణి ఉంటుంది. సో ధరణి కూడా అప్డేట్ అవుతుంది. ఇదే ధరణిలో అప్డేట్ అయినటువంటి అంశాలే గ్రామ పరిధిలో కూడా అప్డేట్ అవుతాయి. ఓకే, ఒకవేళ కనుక వారసత్వంగా ఉన్నటువంటి భూమి అని అంటే ఈ భూమికి సంబంధించి ఎవరెవరు హక్కుదారులు ఉన్నారు. ఓకే, సో భూ యజమాని బతుకుంటే భూ యజమాని సమక్షంలో ఒప్పందం జరగాలి, లేదా మిగిలిపోయినటువంటి వాటాదారులందరూ కూడా ఒక ఒప్పందాన్ని చేసుకొని ఎవరెవరు ఏ ల్యాండ్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి ఒక ఒప్పందాన్ని రాసుకొని ఈ రాసుకున్నటువంటి పేపర్ని కనుక తహసీల్దార్కి ఇస్తే ఆ తహసీల్దారు రాసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం రిజిస్ట్రేషన్ చేసేసి హద్దులు నిర్ణయించి మరి దాన్ని ఆ పర్టికులర్ ల్యాండ్ ను విభజించేటటువంటి ప్రక్రియ అనేది ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్లే ఇక్కడ ఉన్నాయి చూడండి. ద తహసీల్దార్ షెల్ ఇష్యూ a new Pattadar passbook cum title deed to the person in case he does not hold a Pattadar passbook cum title deed or duly updated entries in the existing Pattadar passbook cum title deed. The Tahsildar shall also furnish extract of the changes made in record of rights to the person. The Tahsildar shall then direct the judgment debtor to the produce Pattadar passbook cum title deed on the date specified and affect due to changes in the Pattadar passbook cum title deed. వెల్కమ్ అర్చన గారు. ఓకే, సో ఏ రోజు అయితే పట్టదారు పాస్ పుస్తకం ఎవరి పేరు మీద అవుతుందో అది వేరే వాళ్ళ పేరు మీద మార్చాలి అని అనుకున్నప్పుడు తహసీల్దార్ ఇచ్చినటువంటి టైంను బట్టి అది ఆన్లైన్ లో మార్చడానికి ఒక డేట్ ఉంటుంది, ఒక స్లాట్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ మొత్తం కూడా ఈ చట్టంలో వివరించారు. సో ఈ చట్టంలో ఇప్పటి వరకు మనం చూసినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏంటి అని అంటే ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ను పొందడానికి ఈ పర్టికులర్ చట్టం అనుమతిస్తుంది. ఇంతకుముందు ఇదే ప్రొసీజర్ లో తీవ్రమైనటువంటి జాప్యం జరిగేది. ఏదైనా వివాదం ఉంది అని అంటే ఒక భూమి మీద మరి వీటన్నిటికీ కూడా ఆధారం ఏంటి అని అంటే ధరణి ఇస్ ద ఆధారం. ఓకే, ధరణిలో ఉన్నటువంటి వివరాలను ఆధారంగా చేసుకొనే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం కానీ, మ్యూటేషన్ చేయడం కానీ, పట్టదార్ పాస్బుక్ ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ధరణిలో మరి లోపాలు ఉంటే ఏం చేయాలి సార్ అని అనుకోవచ్చు మీరు. ధరణిలో లోపాలు ఉన్నాయి, ధరణియే తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి ఏం చేయాలంటే ధరణిలో కనుక తప్పుల తడక ఉంటే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు సర్వే చేస్తాను చెప్తున్నారు కదండి. ఈ 2 సంవత్సరాలు ఆధునిక పరమైనటువంటి పద్ధతిలో సర్వే చేస్తామని చెప్తున్నారు కదా. ఆ సర్వేకు సంబంధించి ఇంకేమన్నా ట్రాన్సిషన్ లో ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే నమోదు చేసుకోవాలి, దాని తర్వాత అవకాశం ఉండదు. ధరణిలో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళ పేరే. ధరణిలో తప్పులుంటే మీరు కోర్టుకు వెళ్తారా, లేదా ధరణిలో తప్పులుంటే మళ్ళీ మీరు సివిల్ కోర్టుకు వెళ్తారా అనేది అది మీ ఇష్టం. ఎక్కడ మీ యొక్క వివాదాన్ని బట్టి ఎక్కడ వెళ్ళాలి అనేది నిర్ణయించబడుతుంది. ఓకే, సో ధరణి ఈజ్ ద బెంచ్ మార్క్. ధరణిలో ఏది ఉంటే అదే మారుస్తారు. ధరణిలో తప్పు ఉంది అని అంటే ధరణిలో మార్చుకోవాల్సినటువంటి అది మీ చేతిలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ ఇచ్చింది చూడండి, ఫ్రాడులెంట్ ఇష్యూ ఆఫ్ పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఫర్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. ఇది సెక్షన్ 8 లో చెప్తాడండి. సెక్షన్ 8 లో ఏం చెప్తుండంటే ఒకవేళ కనుక ప్రభుత్వ భూములకు సంబంధించి మరి ఫ్రాడులెంట్ వేలో సో చట్టాలను ఉల్లంఘిస్తూ కనుక ఏవైనా పట్టదారులు కనుక అవిస్తే సో వాళ్ళని ఏం చేయాలి అనేది కూడా ఈ చట్టం నిర్ణయిస్తుంది. సో ఏం చెప్తుంది ఈ చట్టం? ఆన్ కంప్లైంట్ or otherwise as regards to the issue of Pattadar passbook cum title deed fraudulently for government land, the district collector shall cancel the Pattadar passbook cum title deed and take action for dismissal of the Tahsildar concerned and to initiate criminal action besides resuming the land under law. ఓకే, సో ఉన్నటువంటి పనిష్మెంటే కాకుండా ఒకవేళ కనుక ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు కనుక తెలిస్తే కలెక్టర్ ఫస్ట్ ఇతన్ని సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ కాదండి, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీసెస్. సస్పెండ్ అంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎక్కొచ్చు. డిస్మిస్ చేస్తాడు. డిస్మిస్ చేయడమే కాకుండా ఆ పట్టదారు పాస్ పుస్తకం కమ్ టైటిల్ డీడ్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. చేయడమే కాకుండా ఆ ల్యాండ్ని రికవర్ చేసుకుంటారు. ఆ ల్యాండ్ మీద ఏమైనా లావాదేవీలు నడిస్తే కూడా దాన్ని కూడా
రికవర్ చేస్తారు. ఇది ఈ పర్టికులర్ చట్టంలో ఉండేటటువంటి ప్రొవిజన్ అండి. ఓకే, ఇంతకుముందు తహసీల్దార్ తప్పు చేస్తే మళ్ళీ తహసీల్దార్ కోర్టుకే పోవాలి, తహసీల్దార్ ఎట్లా చెప్తే అట్లనే నడిచేది. ఇప్పుడు అట్లా నడవదు. ఇంకొకటి ఏం జరిగింది, అన్ని ప్రభుత్వ భూములకు కూడా ఆటో లాక్ ఉంది కదా, సో అసలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికే అవకాశం లేదు. ఇంతకుముందు ఎవరైనా ప్రభుత్వ భూమిని కనుక రిజిస్ట్రేషన్ చేస్తే అప్పుడు ప్రభుత్వ అధికారులు దీన్ని సర్వే చేసి కోర్టులో కేసేసి ఈ వ్యక్తి ప్రభుత్వానిదే అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 7 ఏం చెప్తుంది అని అంటే, ద పట్టాదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ issued under this act shall deemed to be the title deed and it shall have the same evidence value with regard to the title for the purpose of creation of equitable mortgage under the provisions of Transfer of Property Act 1882 as a document registered in accordance with the provisions of the Registration Act of 1900 as under the law. అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ప్రకారం ఏదన్నా ఒక వ్యక్తి కనుక పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ కనుక ప్రొవైడ్ చేస్తే దీన్ని మరి అప్పులు ఇవ్వడానికి కానీ, మోర్టగేజ్ కింద పెట్టుకోవడానికి కానీ, ఇంకేదన్నా పర్పస్ కోసం కానీ ఈ చట్టంలో పొందుపరిచినటువంటి విధంగా దీన్ని ఈ పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ని తీసుకోవాలి అని చెప్పి చెప్తుంది. అంటే పట్టదార్ పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఈస్ గోయింగ్ టు బి ఏ పేపర్ టు బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఎవిడెన్స్ ఆర్ అ మార్టగేజ్ పేపర్. ఇది ఒక సెక్యూరిటీ లాంటిది. తర్వాత సెక్షన్ 12, సో గ్రాంట్ ఆఫ్ లోన్స్ అండ్ ఎన్కంబరెన్స్. లోన్స్ గ్రాంట్ చేయాలన్నా కానీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా కానీ దేన్ని ఆధారంగా తీసుకోవాలి అని అంటే, ఎనీ క్రెడిట్ ఏజెన్సీ షెల్ గ్రాంట్ లోన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ రైట్స్ మెయింటైన్డ్ ఎలక్ట్రానికల్లీ వితౌట్ ఇన్సిస్టింగ్ ఆన్ పట్టదార్ పాస్బుక్ అండ్ కాపీ ఆఫ్ పహని. ఇంతకుముందు మీరు లోన్ తీసుకోవాలి అని అంటే పట్టదారు పాస్బుక్ తీసుకురావాలి, కమ్ టైటిల్ డీడ్ తీసుకురావాలి. ఈ బుక్ ఇచ్చిన తర్వాత పహని తీసుకురావాలి. ఓకే, ఈ రెండు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆర్ఓఆర్ తీసుకురావాలి. ఈ 3 ఇస్తేనే అప్పుడు మీకు లోన్ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్ అంటే, ఈ చట్టం ప్రకారం మీకు ఎవరికైనా లోన్ కావాలంటే పట్టదారు పాస్బుక్ లేదు అని చెప్పేసి డినై చేయొద్దు. ఏం చేయాలి, డైరెక్ట్ గా ధరణి వెబ్సైట్ లో ఉన్నటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని మీరు లోన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ చట్టం చెప్తుందండి. నెక్స్ట్ 13th క్లాస్ ఏం చెప్తుంది అంటే, ద గవర్నమెంట్ ఆర్ ఎనీ అథారిటీ ఆథరైజ్డ్ బై ది గవర్నమెంట్ వైల్ హోల్డింగ్ ఎంక్వైరీ అండర్ ద యాక్ట్ షెల్ హ్యావ్ ద పవర్స్ యాజ్ ఆర్ వెస్టెడ్ ఇన్ సివిల్ కోర్ట్ అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. ఓకే, సో ఏదన్నా ఒక ల్యాండ్ మీద ఎంక్వైరీ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ కి సివిల్ కోర్టుకి సంబంధించినటువంటి అధికారాలు ఉంటాయి. కాబట్టి ఏదన్నా ఒక సర్వెంట్ తప్పు చేస్తే ఆ పర్టికులర్ సర్వెంట్ ను తీసివేయడానికి, డిస్మిస్ చేయడానికి ఈ పర్టికులర్ గవర్నమెంట్ కి ఏ రకంగా ఆర్డర్ వస్తుంది అని అంటే, గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి ద సివిల్ కోర్ట్ యాజ్ పర్ యాజ్ ది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇన్ ద తెలంగాణ ఈజ్ కన్సర్న్. అందుకోసమే నన్ను డిస్మిస్ చేసేటటువంటి అధికారం గవర్నమెంట్ కి లేదు, కలెక్టర్ కి లేదు అని చెప్పేసి మళ్ళీ ఎంఆర్ఓ కోర్టుకి వెళ్ళేటటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఇక్కడ కోర్టే గవర్నమెంట్. ఓకే, తర్వాత బార్ ఆఫ్ షూట్. బార్ ఆఫ్ షూట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఏదన్నా ఒక గవర్నమెంట్ సర్వెంట్ మీద, ఒక ఆఫీసర్ మీద సాధారణమైనటువంటి ప్రజలు కోర్టుకు వెళ్ళి అతని మీద దావా వేయడానికి ఈ చట్టం అనుమతించదు. నిజంగా ఆ పర్టికులర్ వ్యక్తి తప్పు చేసిండు అని చెప్పేసి అంటే గవర్నమెంటే ఆ పర్టికులర్ వ్యక్తిని డిస్మిస్ చేసేటటువంటి ప్రొవిజన్ ఉంది. కాబట్టి గవర్నమెంట్ సర్వెంట్స్ మీద దావా వేసేటటువంటి ప్రక్రియ ఈ చట్టం ప్రకారం నడవదు. ఓకే, నెక్స్ట్ ద తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 in force is hereby repealed from the date of commencement of this act. వెల్కమ్ ఎస్ నందా గారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అండి. ఏం చెప్తుంది అని అంటే, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్
అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 ప్లేస్ లో ఇది రిపీల్ అవుతుంది. రిపీల్ అవుతుందంటే మీనింగ్ ఏంటి? డిలీట్ అవుతుంది. ఇక నుండి ఈ చట్టం చెల్లదు. ఈ చట్టానికి బదులు ఏమొస్తుంది? తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 2020 వస్తుందండి. ఓకే, తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టదార్ పాస్బుక్స్ యాక్ట్ 1971 ఇక్కడ నుండి అమల్లో ఉంటుంది. ఏ వివాదాలైనా కూడా ఈ చట్టానికి అనుగుణంగానే జరగాలి. ఓకే, తర్వాత పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్. ఇఫ్ ఎనీ డిఫికల్టీ అరైజెస్ ఇన్ గివింగ్ ఎఫెక్ట్ టు ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్, the government may by notification make such provisions not inconsistent with the provisions of this act as appear to them to be necessary or expedient for the purpose of the removing the difficulty. ఈ చట్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఈ చట్టంలో ఏదైనా ఇబ్బంది వస్తే, ఈ చట్టంలో ఏదైనా ఒక డిఫికల్టీ వస్తే దీనికి అనుగుణంగా ఇంకొక కొత్త నోటిఫికేషన్ జారీ చేసేటటువంటి అధికారము ప్రభుత్వానికి ఉంటుంది. అది కూడా ఈ చట్టమే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, సో ఇది ఈ చట్టంలో ఉన్నటువంటి ఇంకొక క్లాజ్. తర్వాత ఆన్ సచ్ రిపీల్ ఆఫ్ ఆల్ ద పెండింగ్ అపీల్స్. ఇప్పుడు చాలా మంది ఒక క్వశ్చన్ అడిగారండి. సో ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చింది. ఆన్ సచ్ ది రిపీల్ ఆఫ్ ఆల్ పెండింగ్ అపీల్స్ and revision cases under the provisions of Telangana Rights in Land and Patadar Passbooks Act 1971 shall stand transferred to the special tribunals. అంటే ఇప్పటి వరకు వివాదంలో ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో 1971లో వచ్చినటువంటి చట్టం ప్రకారం వివాదంలో ఉన్నటువంటి భూములన్నిటిని కూడా ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక ట్రిబ్యునల్ ట్రాన్స్ఫర్ చేసేసి విత్ ఇన్ 70 రోజులలోనే ఈ పర్టికులర్ వివాదాలన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇది క్లాస్ 6, ఇది సెక్షన్ 16లో చట్టమే చెప్తుంది. బట్ ఈ ట్రిబ్యునల్ ని ఎప్పుడు వేస్తారో, ఈ ట్రిబ్యునల్లో ఎంతమంది ఉంటారు, ఈ ట్రిబ్యునల్ యొక్క కంపోజిషన్ ఏంటి, ఈ ట్రిబ్యునల్ యొక్క అధికారాలు ఏంటి, ఈ ట్రిబ్యునల్ యొక్క విధులు ఏంటి, ఈ ట్రిబ్యునల్ యొక్క పరిధి ఏంటి, ఇవేవి కూడా ఇంకా ఈ చట్టంలో పొందుపరచలేదండి. మేబీ రాబోయేటటువంటి కాలంలో ఈ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి అన్ని ప్రొవిజన్స్ ని మళ్ళొక నోటిఫికేషన్ ద్వారా కానీ లేదా మళ్ళొక గైడ్ లైన్స్ ద్వారా కానీ ఒక కొత్త జీవో ద్వారా కానీ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ఓకే, సో ట్రిబ్యునల్ ని వేస్తామని చెప్పేసేటటువంటి ప్రక్రియ కూడా ఇదే చట్టంలో మనకు సెక్షన్ 16లో పొందుపరచడం అనేది జరిగిందండి. సెక్షన్ 16లోనే ఇంకొకటి ఇచ్చాడు. ఆన్ డిస్పోజల్ ఆఫ్ అపీల్ రివిజన్ బై ద ట్రిబ్యునల్, the order of the tribunal shall be final and the shall be implemented under the provisions of this act. సో ఒక ట్రిబ్యునల్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1971 కింద అంటే ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి వివాదాలన్నింటిని కూడా ఈ స్పెషల్ ట్రిబ్యునల్ కి ఇస్తారు. ఈ ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చిన తర్వాత, అవార్డు అంటే జడ్జిమెంట్ అండి. ఈ ట్రిబ్యునల్ ఒక అవార్డు ఇచ్చిన తర్వాత, ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ జడ్జిమెంట్ మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళేటటువంటి అధికారం లేదు. The award given by this tribunal, the judgment given by this tribunal is final, cannot be questioned in any court of law. ఓకే, ఇప్పుడు మనకు లోకల్ ఎలక్షన్స్లలో ఒక పర్టికులర్ హైకోర్టు ఒక డిసిషన్ ఇస్తే దాన్ని మళ్ళీ వేరే కోర్టులలో క్వశ్చన్ చేయడానికి ఎట్లయితే లేదో ఇక్కడ కూడా అంతే. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని క్వశ్చన్ చేయడానికి ఎట్లయితే లేదో ఇది కూడా అంతే. So no judicial review is actually applicable on this particular tribunal. ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి చట్టమే ఫైనల్, ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పే ఫైనల్. దీని మీద మళ్ళీ కోర్టుకు పోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఒక పర్టికులర్ వివాదానికి సంబంధించి ఇప్పుడు వచ్చేటటువంటి ట్రిబ్యునల్ ఏదైతే చెప్తుందో అదే ఫైనల్. ఇంకా అక్కడ నుండి మొత్తం ధరణిలో రికార్డ్ అవుతుంది. ఆ ధరణి ప్రకారమే లావాదేవీలు అన్ని కూడా జరుగుతాయి ఫ్యూచర్ లో. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 17 మనకు సెక్షన్ 17 సెక్షన్ 18 సెక్షన్ 17 సెక్షన్ 18లో అబ్జెక్టివ్స్ అండ్ ది లిమిటేషన్స్ రీజన్స్ ఆఫ్ ద చట్టం ఉంటుందండి.
అంటే ఈ చట్టానికి సంబంధించినటువంటి అబ్జెక్టివ్స్, రీజన్స్ నేను ఇక్కడ పెట్టినాను కదా, ఇవన్నీ కూడా సెక్షన్ 7, సెక్షన్ 17, సెక్షన్ 18 ప్రకారం పొందుపరిచినటువంటి అంశాలండి ఇవి. ఓకే. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అన్ని కూడా సెక్షన్ 17, సెక్షన్ 18 ప్రకారం పొందుపరిచినటువంటి అంశాలు ఇవి. ఈ పర్టికులర్ చట్టంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్. అయితే ఈ పర్టికులర్ చట్టానికి కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని సవరణలు చేయాల్సినటువంటి ఆస్కారాలు కూడా ఉన్నాయి. అది ఇంకా పేర్కొనబడలేదండి. అసెంబ్లీలో చెప్పినట్టయితే ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఆర్ ఎగ్జిస్టింగ్ వాళ్ళని పెడతామని చెప్పారు, కానీ దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ప్రొవిజన్స్ అయితే రాలేదు. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు మరియు పట్టదారు పాసు పుస్తకాల చట్టం 1971ని రద్దుపరుస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ భూమి హక్కుల రికార్డును ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించడం, ఎలక్ట్రానిక్ పాసు పుస్తకాలు రైతులకు అందించడం, పాసు పుస్తకాలను తరచూ నవీకరించుకునేటటువంటి అవసరాలను తగ్గించడం, రైతుల నుండి ఏ డాక్యుమెంట్ను అడగకుండానే అందుబాటులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు రుణాలు మంజూరు చేయడం, రిజిస్ట్రేషన్తో పాటు యాంత్రికంగా హక్కు పత్రంలో భూములు చేరిపోవడం లక్ష్యంగా ఈ బిల్లు తయారు చేసినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడడం, అవినీతిని నిర్మూలించడం కూడా ఇందువల్ల సాధ్యమవుతుంది అని కూడా చెప్పారు. ఓకే. ఆటోమిటేషన్, రెవెన్యూ కోర్టులను రద్దు చేయడం కూడా జరిగారు. సో ఇన్ కేస్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, టు హూమ్ ఏ ఫార్మర్ షుడ్ కంప్లైంట్ సార్, నాట్ బీయింగ్ ట్రాన్స్పరెంట్, సివిల్ కోర్టుకి వెళ్ళాలండి. ఓకే, సివిల్ కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ బిల్లు ధరణి వెబ్సైట్ను అంతిమంగా తయారైనటువంటి హక్కుల రికార్డుగా భావిస్తుంది. సాధారణంగా హక్కుల రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR తయారీలో ముసాయిదా ప్రకటన, అంతిమ ప్రకటన అనేటటువంటి అంశాలు ఉంటాయి. 71 చట్టాన్ని 80లలో, 89, 90లలో నవీకరించాలనుకున్నప్పుడు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో భాగంగా హక్కుల రికార్డును ఫారం 1 గా ప్రకటించి కొంత సమయం ఇచ్చి అభ్యంతరాలు, చేర్పులను ఆహ్వానించేవారు. అట్లా వచ్చినటువంటి అభ్యంతరాలు, చేర్పులను పరిష్కరించి తుది ROR ను ప్రకటించేవారు. ప్రస్తుతం ఈ బిల్లు ధరణిలో ఉన్నటువంటి డేటాను తుది ROR గా ప్రకటిస్తుంది. ఇంతకుముందు కనీసము అభ్యంతరాలు తీసుకోవడానికి మరొక అవకాశం ఉండేది, బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ అవకాశం అనేది ఏది కూడా లేదు. ఓకే. సో కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. సో రెవెన్యూ కోర్టులను రద్దు చేయడము, ఓకే, సో స్పెషల్ ట్రిబ్యునల్స్ ని ఏర్పాటు చేయడం అనేది కూడా ఉంది. సో ఈ పర్టికులర్ చట్టంలో ఇంకా ఏది పెడితే బాగుండేది అనేటటువంటి దానికి కొన్ని నేను సజెషన్స్ ఇక్కడ రాశానండి. ఓకే. సో ఈ సజెషన్లను కూడా మీరు క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ జస్ట్ గో త్రూ, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ సజెషన్స్ మొత్తాన్ని కూడా మీరు ఒకసారి చదవండి. సో దానికి సంబంధించి ఇంకొక ఒక 4 సజెషన్స్ కూడా నేను ఇక్కడ పొందుపరిచాను. ప్రస్తుతం రెవెన్యూ కోర్టులలో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ ఈ బిల్లు ద్వారా ఏర్పాటయ్యేటటువంటి ప్రత్యేక ట్రిబ్యునల్ కు బదిలీ అవుతాయి. ట్రిబ్యునల్ రూపురేఖలు, పని విధానం గురించి ఈ బిల్లులో ఏమి చర్చించలేదు. కాబట్టి బహుశా ట్రిబ్యునల్ యొక్క ఏర్పాటు కోసం మరో చట్టం చేయవలసి వస్తుంది. ఎంతో సదుద్దేశంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి తెలంగాణ భూమి హక్కుల రికార్డు బిల్లు చట్టరూపం ధరించే వరకు కొన్ని చేర్పులు, మార్పులు ఉండడానికి అవకాశం ఉంది. సో వాటిలలో కొన్ని చేర్పులు, మార్పులు ఏంటి అంటే, ధరణియే అంతిమంగా రూపొందించినటువంటి హక్కుల రికార్డుగా భావిస్తున్నారు. ఈ హక్కుల రికార్డులలో కనుక పొరపాట్లు దొరలాయని భావిస్తే సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దానిని ఏదో ఒక క్లాజ్ గా చేర్చవచ్చు. సో అది చేర్చలేదు, మళ్ళీ చేర్చడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్, ప్రత్యేక ట్రిబ్యునల్ భూమి హక్కుల రికార్డుకు సంబంధించినటువంటి వివాదాలకు మాత్రమే పరిమితం అవుతాయా, లేక అన్ని రకాల కేసులను విచారిస్తాయా అనేటటువంటి అంశం స్పష్టంగా లేదు. కాబట్టి దీని కూడా స్పష్టం చేయాల్సినటువంటి ఆస్కారం ఉంది. తర్వాత చట్టం ప్రకారం RDO ప్రాథమిక విచారణ అధికారులు, కౌలుదారి చట్టం, ఎస్టేట్స్, బొనా వేకెన్సియా చట్టం, ప్రభుత్వ కార్యాలయాల ఆక్రమణల తొలగింపు చట్టం తదితరుల ప్రకారం రెవెన్యూ అధికారుల విచారణలో రెవెన్యూ బోర్డు నిర్వచనంలోకి వస్తాయా రావనేటటువంటి క్లాజును కూడా చేర్చలేదు. కాబట్టి దాన్ని కూడా చేర్చడానికి అవకాశం ఉంది. ప్రత్యేక ట్రిబ్యునల్ ఆదేశాలే అంతిమం అని చెప్పేసి ఈ బిల్లు చెప్తున్నది. అపిలేట్ ట్రిబ్యునల్ లేని సందర్భంలో నష్టపోయినటువంటి పార్టీలు నేరుగా హైకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. హైకోర్టుల రిట్ జ్యూరిస్డిక్షన్ లో మాత్రమే విచారణ ఉంటుంది. కాబట్టి ట్రిబ్యునల్ పొరపాటున వదిలేసినటువంటి అంశాలుంటే కనీసం రివ్యూ అయినా ట్రిబ్యునల్ వద్ద కొనసాగేటటువంటి వెసులుబాటు ఉండాలి. ఆ వెసులుబాటు కూడా లేదు. కాబట్టి దాన్ని సవరించేటటువంటి ఆస్కారం ఉంటుంది. పాస్బుక్ కుటుంబ సభ్యులను చేర్చుకోవాలి అని చెప్పేసి ఒక నిబంధన ఈ బిల్లులో ఉంది. ఇది కొంత ఉపయోగకరమైనటువంటి ఎంట్రీయే, కానీ ఆ ఎంట్రీకి కట్టుబడి మాత్రమే తర్వాత పౌతీలు జరగవనేటటువంటి ఒక నిబంధన చేర్చడం మంచిది. బిల్లులో నిబంధన 7 సెక్షన్ 6 క్లాస్ 6 లో తహసీల్దార్ నిర్దేశించినటువంటి
తేదీని తీర్పు రుణగ్రస్తుడు హాజరై పాస్బుక్ సమర్పించాలని ఉంది. వాస్తవికంగా తీర్పు రుణగ్రస్తుడు తన ఆస్తిని తొలగించుకోవడానికి తహసీల్దార్ పిలిచినప్పుడు రాడు కాబట్టి అతని రాకతో సంబంధం లేకుండా సవరణ చేసుకోవడం అనేది మేలు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు కదా, అమ్మినోడు రాలేదనుకోండి, నేను అమ్మలేదు అన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ అది జాప్యమయ్యేటటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే. సో ఇది అండి తెలంగాణకు సంబంధించినటువంటి న్యూ రెవెన్యూ యాక్ట్. మనం దాదాపుగా 2 గంటలు చర్చించినాము. సో తెలంగాణకు సంబంధించి, ఏపీకి సంబంధించి ఎవరైనా నా కోర్సును, ఎకానమీ కోర్సును మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అంటే చౌటి అనేటటువంటి కీవర్డ్ని వాడండి. మీకు లక్ష్యం అనేటటువంటి దాంట్లో 1 ఇయర్ బ్యాచ్ కోర్స్ ఉంది. తర్వాత ఇండివిజువల్ బ్యాచ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఓకే. సో పీడిఎఫ్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు రికార్డులలో ఉంటుందండి. దీన్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మీరు నాకు ఒకవేళ కనుక మెసేజ్ చేయాలి అనుకుంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఉందండి. అక్కడ మీరు మెసేజ్ చేయండి. మీకు పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే. సో థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఎకానమీ స్టార్ట్ అయిందండి. ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉన్నాయి. సో ఇఫ్ సంబడి వాంట్స్ టు అటెండ్ దోస్ క్లాసెస్, మీరు చౌటి అనేటటువంటి రిఫరల్ కోడ్ వాడండి. అన్అకాడమీలో చాలా మంది ఫ్యాకల్టీస్ చాలా అద్భుతమైనటువంటి క్లాసెస్ చెప్తా ఉన్నారు. చాలా తక్కువ ప్రైస్ లో మీకు మార్కెట్ లో ఇంత మంచి క్వాలిటీ మెటీరియల్ దొరకడం కష్టం కాబట్టి, సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో టెక్నికల్లీ వయబుల్లీ అండ్ ఎక్స్పీరియన్స్ గా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న వాళ్ళు కాబట్టి, సో జాయిన్ విత్ ద అన్అకాడమీ, maximize your scores. Don't forget to use the referral code Chauti to get 10% of discount. Thank you all. Have a nice day. Bye bye. We'll meet again tomorrow.